టీటీడీపై గజ దొంగలు దాడి చేశారట. ఇది ఎవరు చెప్తున్నారంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. టీటీడీ పైన గజ దొంగలు దాడి చేస్తుంటే మరి చైర్మన్ గారు ఏం చేస్తాడు, ఈఓ గారు ఏం చేస్తాడు, జేఈఓ అనేది ఇప్పుడు ప్రశ్న. మరి ఈ గజ దొంగలు ఎప్పుడు పడ్డారు? మీరు ప్రమాణ స్వీకారం మీరు చైర్మన్గిరి చేపట్టిన తర్వాత అంతకు ముందా అనేది పెద్ద ప్రశ్న. మరి ఈ గజ దొంగల వల్లనే తొక్కిసలాట జరిగిందా? ఈ గజ దొంగల వల్లనే గోవులు చనిపోయినాయా? ఈ గజ దొంగల వల్లనే గడిచిన సంవత్సర కాలంగా అనేక విపత్కర పరిణామాలు టీటీడీలో జరుగుతున్నాయి అనేది బిఆర్ నాయుడు గారు చెప్పాలి. వారు చెప్పారు. గజ దొంగలతో పాటు ఇంకా కొన్ని మాటలు చెప్పిండు ఆయన. మాజీ సీఎం జగన్ అండ్ కో నిరంతరం ఆరోపణలు, తిరుమల రారు, వచ్చినా ప్రసాదాలు తినరు, దమ్ముంటే గుండు గీసుకొని నామాలు పెట్టుకోవాలని అన్నాడు. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి త్వరలో జైలుకే. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆగ్రహం, అన్యమత ఉద్యోగులకు వీఆర్ఎస్ లేదా ఇతర శాఖలకు బదిలీ చేస్తామని చెప్పి రాశాడు. ఇది ఆయన చెప్పేది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా తొందరలో జైలుకు పోతారట. కాబట్టి వీళ్ళు గజ దొంగలు అని చెప్తున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరుగుతున్న వ్యవహారాలపైన విమర్శలు చేస్తే, తొక్కీసలాట జరిగి చరిత్రలో ఎప్పుడు జరగకుండా 6గురు చనిపోతే దానిపైన సమాధానం చెప్పకుండా అన్య మతస్థులు, గజ దొంగలు, వాళ్ళు జైలుకి పోతారు, వీళ్ళు జైలుకి పోతారు అని చెప్తున్నారు. ఇంకొక మాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి ఎప్పుడైనా తిరుమల వస్తే ప్రసాదం తింటారా, గుండు గీయించుకుంటారా, నామాలు పెట్టుకుంటారా? వాళ్ళు గుండు గీసుకోకపోయినా, నామాలు పెట్టుకున్నా, ప్రసాదం తిన్నా తినకపోయినా అది కాదు కదా అక్కడ జరుగుతున్న పరిణామాలకి జగన్మోహన్ రెడ్డి ప్రసాదం తినడానికి సంబంధం ఏమనుందా? తొక్కీసలాట జరిగి 6గురు చనిపోవటానికి, గోవులు చనిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తినడానికి సంబంధం ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి గుండు గీయించుకోవడానికి సంబంధం ఉందా? ఒకవేళ ఆయన ప్రసాదం దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తినకపోతే ఆయన కర్మ, ఆయన గుండు గీయించుకోకపోతే ఆయన కర్మ, ఆయన నమ్మకం ఏందనేది ఆయన ఇష్టం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం పాదాల కాడ పుట్టిండు, అక్కడే చదువుకుండు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో. అక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొత్తం జీవితం కూడా. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు గుండు గీసుకోగా మనం చూసినాం. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఎప్పుడన్నా గుండు గీయించుకోగా చూసినాం. అంటే చంద్రబాబు నాయుడు గారు గుండు గీయించుకోలేదు కాబట్టి ఆయన భక్తుడే కాదు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు గుండు గీయించుకోరు కాబట్టి వాళ్ళు టీటీడీ భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు గారు అంటే కాదు కదా. వాళ్ళు ప్యూర్ హిందూస్. వాళ్ళు గీయించుకోవటం లేదు అనేది వాళ్ళ ఇష్టం, ప్రసాదం తినటం లేదు అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. దానికి దీనికి లింక్ పెట్టి, అంటే బోడుగుండుకి తలకాయకి లింక్ పెట్టి, అంటే టీటీడీలో జరుగుతున్న అక్రమాలపైన ప్రశ్నిస్తే ఇవి చెప్తారా మీరు? ఆయన ప్రసాదం తిండు, ఈయన గుండు గీయించుకోడు, ఆయన నామాలు పెట్టుకోడు, ఈయన జైలుకి పోతారు. పోతే పోని మీదేంది, మీ కర్తవ్యం, మీ డ్యూటీ ఏం చేస్తారు అనేది కదా ఇక్కడ. ప్రశ్నిస్తే ఈ పరిస్థితి. ఇంకోటి ఆయన జైలుకు పంపుతాం అని చెప్తుండు. పంపండి, జైలుకు పంపుతుంటే ఎవరు వద్దన్నారు? భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళు చైర్మన్గిరి చేసినప్పుడు ఏమైనా అవకతవకలు చేసి ఉంటే డైరెక్ట్గా జైలుకు పంపండి, ఎవరన్నా అభ్యంతరం చెప్తారా? కానీ ఈరోజు భక్తులు కోరుకునేది ఏంటంటే అక్కడ అన్యమతస్థుల వ్యవహారం కానీ, అక్రమాలు కానీ, తొక్కిసలాట్లు కానీ, గోవుల రక్షణ కానీ, దర్శనాలు కరెక్ట్గా ఇవ్వటం కానీ వీటిని కోరుకుంటున్నారు. ఈ నామాలు పెట్టుకుంటాడా, గుండు గీయించుకుంటాడా, ప్రసాదం తింటారా? ఒక వ్యక్తి, ఆ వ్యక్తి చుట్టూ తిరగదు తిరుమల తిరుపతి దేవస్థానం. ఒక వ్యక్తి కోసం లేదు అది టెంపుల్. ఇది ప్రపంచంలో ఉన్న కోట్ల మంది హిందూ భక్తులకు సంబంధించిన మనోభావాలకు సంబంధించింది. జగన్ తింటే ఎంత తినపోతుంది, చంద్రబాబు నాయుడు గారు గుండు గీయించుకుంటే ఎందుకు గీసుకోపోతుంది? అది కాదు కదా మ్యాటరు. ఇది ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. ఇక మరి మీరు గజ దొంగలు అన్నారు. ఏ గజ దొంగల వల్ల? ఆయన ఇంకొక మాట కూడా, భూమన కరుణాకర్ రెడ్డి వల్లనే తొక్కీసలాట జరిగిందట, భూమన కరుణాకర్ రెడ్డి వల్లనే గోవులు చనిపోయినాయట. మరి ఇవన్నీ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? మీరు చైర్మన్గిరి ఎలా పెడతారు కదా, మీరు జేఈఓ శ్యామలారావు గారు గల్లాలు పట్టుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారి ముందే గల్లాలు పట్టుకునేంత స్థాయికి
మీ వ్యవహారం ఉంది. మీరేం చేస్తారు? భూమన కరుణాకర్ రెడ్డి ఎవరో ఒక బయట వ్యక్తి వచ్చి గోవులు చంపుతుంటేనో తొక్కీసలాట జరుపుతుంటేనో మీరేం చేశారు? అంటే ఇది విమర్శ కోసం విమర్శ చేస్తాను కాబట్టి ఇంకో విమర్శ చేయాలని నిజంగానే ఆయనే పాత్ర ఉందే ఉంటే ఎందుకు వదిలేశారు? కేసు ఎందుకు పెట్టలే? తొక్కీసలాటకు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు ఆయన కారణమైతే కేసులు ఎందుకు పెట్టలే? జైల్లో ఎందుకు వేయలే? గోవులు చనిపోవడానికి ఆయన మేనమామ కారణమైతే కేసు ఎందుకు పెట్టలే? జైల్లో వేయలే? అంటే మిమ్మల్ని విమర్శించినప్పుడు విమర్శకి ఇంకొక విమర్శ కావాలి కాబట్టి నువ్వే కారణం అని ఒక తొక్క వేస్తారా? మరి వీళ్ళు కారణమైతే స్వయంగా తొక్కీసలాట జరిగిన రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వస్తే ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే మీరు శ్యామలారావు గారు చెరొక వైపు నిలబడి వాగ్వివాదం ఎందుకు చేసుకున్నారు? నువ్వంటే నువ్వు కారణమని. మరి మీరిద్దరు కలిసి ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి కారణం అని చెప్పాల్సి ఉండే కదా. ఎందుకు హైడ్ చేశారు? ఎందుకు దాచారా ఆ నిజాన్ని? అది నిజమా? ఇది నిజమా? ఇది అనేక ఇప్పుడు ఆరోపణ చేశారు, విమర్శ చేశారు కాబట్టి నేను విమర్శ చేస్తా అంటే కుదరదు. మీరు ఒక పవిత్రమైన దేవస్థానానికి చైర్మన్. మీరేదో ఉట్టిగా టీవీ5 చైర్మన్ కాదు, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కాదు. ఒక పవిత్రమైన స్థలానికి, ఒక పవిత్రమైన క్షేత్రానికి మీరు చైర్మన్. ఆ పవిత్రతను కాపాడండి. పవిత్రతను కాపాడకుండా ఇట్లాంటి మాటలతోని మీ పరువే తీసుకుంటారు. కోట్ల మంది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయాలపైన మీరు చాలా ఎబెట్టుగా మాట్లాడే ప్రసాదం విషయంలో, గుండ్లు గీయించుకునే విషయంలో అవి అనవసరమైన కామెంట్లు అనమాట. మీరు మాట్లాడాల్సింది జరిగినాయా, జరగలేదా, అవకతవకలు ఉన్నాయా లేదా, అది కానీ గుండ్లు గీయించుకునేది ఆయన ప్రసాదం తింటాడా, ఈయన గుండు గీయించుకుంటాడా, సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు పుట్టిందే అదే జిల్లాలో, పెరిగింది అదే జిల్లాలో. ఆయన రాజకీయ జీవితం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత, ఆయన వాళ్ళ ఇలకొల్పు చాలా పవిత్రంగా నమ్ముతారు కుటుంబం మొత్తం. అయినా ఏ రోజు గుండు గీయించుకోడు. ఆయన తప్ప, ఆయన ఇష్టం అది. అంటే చంద్రబాబు నాయుడు గారు గుండు గీయించుకోడు కాదు, ఇక వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు అంటానికి ఉంటుందా? కుదిరిద్దా అది? లోకేష్ గారు గుండు గీయించుకోరు అని చెప్పి లోకేష్ గారు భక్తుడు కాదు అని అంటామా మనం? అంటే కుదిరిద్దా? ఇది కాదు కదా. అంటే ఒక చైర్మన్ హోదాలో ఉందాతనంగా మాట్లాడితే బాగుండేది. ఇది జగన్మోహన్ రెడ్డి తింటడా లేదా అంటే తిన్నే, తినకపోతే తిన, ఆయన కర్మ అది, ఆయన నమ్మకం. తింటే ఆయనకు పుణ్యం ఉంటుంది, తినకపోతే ఆయన ఇష్టం. గుండు గీయించుకుంటే ఆయనకు పుణ్యం ఉంటుంది, తీయించుకోకపోతే ఆయన ఇష్టం. నమ్మకం అది. ఆయన తింటే తినకపోతే ఆయన తినేదానికి మన కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధం ఏంటి? ఇది కాదు, అది కాదు కదా.